డీటెయిల్స్ చూస్తే అభ్యర్థిత్వాల ఖరారు అధిష్టానానికి తలనొప్పిగా మారనుందా? ఆశావహుల అసంతృప్తి సెగలు పార్టీ కొంపముచ్చనుందా? పార్టీ టికెట్ ఇస్తానన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో భంగపాటుకు గురైన మాజీ మంత్రి డిఎల్ రవీందర్ రెడ్డి పైనమెటు నిరాశకు గురైన బలిజ సామాజిక వర్గ నేతలు పార్టీని వీడనున్నారా? టికెట్ దక్కని మాజీ ఎమ్మెల్యే వీరశివుడు అంతర్మదనంలో పడ్డారా? ఇంతకీ బుజ్జగింపులతో పాలకొండ్రాయుడు వర్గాలు తలోకి పార్టీకి సహకరిస్తారా? మనస్తాపానికి గురైన మాజీ మంత్రి బ్రహ్మయ్య అనుచర వర్గాలు పట్టువీడి పార్టీలోనే కొనసాగుతారా? కడప జిల్లా టీడీపీలో నెలకొన్న అనిశ్చిత రాజకీయ పరిస్థితులపై 99 టీవీ స్పెషల్ స్టోరీ. వర్గ రాజకీయాలకు వలసలకు కడప జిల్లా పెట్టింది పేరు. ఎన్నికల్లో టికెట్ దక్కని ఆశావహులు అభ్యర్థులకు వెన్నుపోటు పడవడం ఆనవాయితీ. ఇప్పుడు కూడా అదే పరంపర కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేకించి అధికార టీడీపీ ఆశావహులు అసంతృప్తి సెగలతో రగిలిపోతున్నారు. కడప జిల్లాలో 10 అసెంబ్లీ సెగ్మెంట్లు, 2 పార్లమెంటు నియోజకవర్గాలకు నియోజకవర్గ నేతలతో సుదీర్ఘ చర్చల తరువాత అధినేత చంద్రబాబు కడప ఎంపీ 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థులను ఖరారు చేశారు. జమ్మలమడుగు టికెట్ విషయంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిలు పోటీ పడినా వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చిన అధినేత బాబు మంత్రి ఆదిని ఎంపీ అభ్యర్థిగా, రామసుబ్బారెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేశారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా పలువురు నేతలు టికెట్లు ఆశిస్తూ వచ్చినా వారందరినీ బుజ్జగించి పేర్లను ఖరారు చేశారు. కమలాపురం టికెట్ ముందు మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఖరారైందన్న ప్రచారం సాగింది. అయితే అనూహ్యంగా పుత్తా నరసింహారెడ్డి పేరు ఖరారైంది. దీంతో వీరశివుడు అంతర్మథనంలో పడ్డారు. ఈ ఎన్నికలే చివరి ఎన్నికలుగా భావించి ఖచ్చితంగా బరిలో ఉండాలని ప్రయత్నించిన మాజీ మంత్రి డిఎల్ ముందు వైసీపీ వైపు చూశారు. అక్కడ సానుకూలమైన సంకేతాలు లేక టీడీపీ టికెట్ ఆశించారు. ఆ మేరకు ఆయన సీఎం చంద్రబాబును కలిశారు. ఒక దశలో మైదుకూరు నియోజకవర్గ టీడీపీ టికెట్ మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఖరారు చేస్తారనే ప్రచారం సాగింది. టికెట్ విషయంలో టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ పట్టు వేడకపోతే ప్రొద్దుటూరు టికెట్ ఇవ్వాలనే యోచనలో అధిష్టానం ఉందన్న భావనలు వెలువడ్డాయి. ఈ తరుణంలో మైదుకూరు టికెట్ పుట్టాకే ఖరారు చేశారు. దీంతో మాజీ మంత్రి డిఎల్ పునరాలోచనలో పడ్డారు. రాజంపేట టికెట్ను మాజీ మంత్రి బ్రహ్మయ్య ఆశించారు. ఆయనతో పాటు మరికొందరు కొత్త వ్యక్తులు తెరపైకి వచ్చారు. స్థానికేతరుడైన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడును టీడీపీ టికెట్ వరించింది. టికెట్ విషయంలో చివరి వరకు విశ్వ ప్రయత్నాలు చేసిన మాజీ మంత్రి బ్రహ్మయ్య మనస్తాపంతో గుండెపోటుకు గురయ్యారు. విజయవాడలో చికిత్స పొందుతుండగా టీడీపీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంపై ఆయన వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు. మాజీ మంత్రి బ్రహ్మయ్య కోలుకొని వచ్చాక ఆయన అనుచర వర్గాలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నాయి. ఇక రాయచోటి టికెట్ వ్యవహారంలో పాలకొండ్రాయుడు తనయుడు ప్రసాద్ బాబు, రమేష్ రెడ్డి పోటీ పడినా అధినేత బుజ్జగింపు, భరోసాతో పాలకొండ్రాయుడు వర్గం వెనక్కి తగ్గింది. దీంతో అక్కడి సమస్య సద్దుమణిగిందని చెప్పవచ్చు. అయితే జిల్లాలోని బలిజ సామాజిక వర్గ నేతలు తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నట్టు సమాచారం. కష్టకాలంలో పార్టీకి వెన్నంటి ఉన్న తమకు పార్టీలో గుర్తింపు లేదన్న భావన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 3 నియోజకవర్గాలకు టికెట్ కేటాయిస్తూ వచ్చిన గత 5 ఏళ్లుగా బలిజ సామాజిక వర్గానికి మొండి చేయి చూపడాన్ని పలువురు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పదవుల పంపకాల్లోనూ తమకు తీరని అన్యాయం చేశారన్న భావనలో ఉన్న నేతలు దుర్గాప్రసాద్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్తో పాటు మరికొందరు నేతలు పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం. జిల్లాలోని బలిజ సామాజిక వర్గ నేతలంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సమాయత్తమవుతున్నారు. ఏదేమైనా అభ్యర్థిత్వాల ఖరారు టీడీపీ అధినేతకు తలనొప్పిగా మారే పరిస్థితి. ఈ పరిణామాలు సరిదిద్దకపోతే పార్టీ అభ్యర్థుల గెలుపుపై ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే జగన్ స్వంత జిల్లాలో వైసీపీకి చెక్ పెట్టాలనే చంద్రబాబు వ్యూహం బెడిసికొట్టే పరిస్థితులు నెలకొన్నాయన్న భావనలు వ్యక్తమవుతున్నాయి.
For more updates, please subscribe 99 TV Telugu.